నల్లి గారు ఒక్కసారి వచ్చారండి. 4 వైపులా అలకడమ్మా. తాంబూలం తీసుకొని ఇచ్చేసేయండి అమ్మా. మీరు ముగ్గురు ఆ తాంబూలం తీసుకొని మూడంతా కూడా ఆ తాంబూలం స్వామి పరబ్రహ్మణే ఆవశ్యత అనన్మే చంద్రమమే దివత్రోదత్సరోదం విరానందమాఖ్యాయ తజ్దేవి అవంతంద యమానస్య ప్రత్యక్ష బోధనానవరదిభ్యస్తు. స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి విశ్వక్సేన పూజా పుణ్యాభరణ కార్యక్రమాన్ని కూడా జరుపుకొని తదుపరి స్వామివారి కళ్యాణానికి మొత్తం కూడా సిద్ధం చేసుకున్నాము. సిద్ధం చేసుకున్న రమణంగానే వచ్చి కూర్చోగానే కళ్యాణం అయిపోయింది. రామని ఫస్ట్ వెళ్ళాలి. వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని ఇతరులాగా మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేసి స్వాతంత్రంలో చూసిన పెళ్లిళ్ళు కాదనమాట. ఒక బ్రాహ్మణోత్తరం పిలిపించి మా అమ్మాయి గుణగణాలివి, మా అబ్బాయి గుణగణాలివి, తగ్గ వరుణ్ తీసుకురండి అని చెప్పి బ్రాహ్మణులు చెప్పుకొని బ్రాహ్మణుని ఇస్తే ఆయన ఒక సంబంధం తీసుకొని వచ్చేవారదా. అలా చేసినదే కన్యాభరణం అని మీ పేరు తాంబూలాలు తీసుకున్న అయ్యగారికి ఇచ్చాం. అంటే అయ్యా మా దగ్గర రాముడు వారు ఉన్నారు, మా దగ్గర సీతమ్మ వారు ఉంది, వాళ్ళ దగ్గర వరుణ్ తీసుకురని చెప్పేసి కన్యాభరణ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. తర్వాత తాంబూలాలు మార్చుకున్నట్టు మొత్తం చేశాం. తర్వాత ఏం చేశాము కదా, అవన్నీ కలిపి పెడితే సరిపోతుంది కదా. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి అంటే జీలకర్ర బెల్లంకి జీలకర్ర ఎలా ఉంటుంది, కొంచెం చేదుగా ఉంటుంది, బెల్లం ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. అవి రెండు కలిపి తింటే ఎంతసేపు అయినా తినాలనిపిస్తుంది, ఎంత తిన్నా కూడా కొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఆయన ఎవరో ఏమీ తెలియదు, ఏమెవరో ఆయనకి తెలియదు. కానీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే గృహమూర్త సమయంలో జీలకర్ర తల మీద పెట్టి ఒక్కసారి ఇక్కడ ఒత్తుతారో అప్పటిదాకా ఆయన్ని పవర్ స్టార్ సూపర్ స్టార్ అని ఎప్పుడు ఏర్పడతారు కదా. ఒక్కసారిగా ఏమవుతుంది, నాయన నీ వెనక సంసార బాధ్యతలు ఏర్పడ్డారా, నువ్వు ఇక్కడ నీ ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళినట్టయితే ఇద్దరు వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేను ఒక్కడే తిరుగుతా అంటే కాదని చెప్పేసి సంసార బాధ్యతలు కూడా ఏర్పడతాయన్నమాట. అప్పుడు ఒక్కసారిగా ఆ గురు నిక్షేపణ ఎప్పుడైతే పెట్టి వెతుతారో అప్పటిదాకా ఉన్న ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉంటుందన్నమాట. అప్పటిదాకా ఉన్నదంతా కూడా వెలిగి ఒక్కసారిగా సంసారంలోకి దిగుతాడనమాట ఆ వధువు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి గురు నిక్షేపణ కార్యక్రమం జరుగుతుంది అనమాట. సావధాన
सीता कुटुकुङ्कुमाङ्कितधनशृङ्गारवाराणसी श्रीकण्ठा भुजसम्भवादिविबुधसन्तुल्यमानोच्युतः श्रीरामसुवनाकराकलरदत्रीवत्सवक्षस्थलः मायाख्य भगवान् पुरान् पुरयत्पुर्यात्सदामङ्गलम् सावधान भवन्तः सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री सीतारामचन्द्रस्वामी ध्यान सावधान ॐ चैतन्यं पवनं पनं वनवनं वानं वनं वामनं मायापालधवं धवं धवधवं मायाधवं माधवं नित्यं सारधरं धरं धरधरं सारं धरं सागरं वैकुण्ठं भवनं भवं भवभवं भावं पदं वज्रे सावधान भवन्तः सावधान शुभमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री सीतारामचन्द्रस्वामी ध्यान सावधान ॐ स्वस्ति स्वस्ति श्रीकल्पद्रमणामकवेदारत्नचरगदादेवतारकस्य देवाधप्रस्तारकस्य युगधग्राहमहायमानप्रङ्गधगल्वालवेदस्य वञ्जुलमञ्जलेकुलभेन नवमञ्जलेलायतस्य गङ्गासो इह जन्मञ्च एतत् क्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु रहसि सकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरित क्षयार्थं दश पूर्वेश दश अपरेश मत् वंशानां मातृ वंशानां सर्वेषां पितॄणां कुम्भीपाक पुरोहित ब्राह्मणतप सङ्घात कालसूत्रादि विविधेभ्यः महाघोरेभ्यः नरकेभ्यः उत्तीर्य ओम वदन्तु तुलसावयं जपरामणे वैष्णव भवतो वादितमेता చెప్పండి బ్రహ్మ సుక్తి సదామి యజమానస్య ప్రత్యక్ష కన్యాదాన ఫలసిద్ధిరస్తు యజమానస్య ప్రత్యక్ష కన్యాదాన ఫలసిద్ధిరస్తు ఇక్కడ నుంచి ఒకళ్ళే అన్నమాట మాంగళ్యం తంతునానేనా ఒక మాంగళ్యాన్ని ఎప్పుడైతే మెరుగా కడుతున్నాడో మాంగళ్యం తంతునానేనా మహజీవన హేతున కంటే బధ్నామికి పడే ఎప్పుడైతే కంఠంలో కడుతున్నాడో అప్పటి నుంచి ఇద్దరు జీవితాలు ఒకటే అప్పుడు కూడా రెండు రూపాయలు చేస్తారు పుట్టింటి వాళ్ళు పెట్టింటి వాళ్ళని ఒకరు తక్కువ ఉండాలి ఒకరు ఎక్కువ ఉండాలని అమ్మా ఎప్పుడు ఒకరు వచ్చినా సరే కొంచెం ఓడిపోయి ఉండమని చెప్తారు తప్ప ఇక్కడ ఏమైనా సరే కొనుక్కుందామని చెప్పారనమాట అలా చెప్పకూడదు కూడా అలా ఒక ఆయన మనందరూ కూడా ఈ యొక్క మాంగళ్యాలను ఎవరిని ఆవాహన చేస్తారు అంటే గౌరవ దేవతను ఆవాహన చేస్తారు గౌరవ దేవతను ఎందుకు ఆవాహన చేస్తారంటే ఈ యొక్క పాదములను తిరిగేటప్పుడుగా
ఆరాహం వస్తుందంట, అమృతం కన్నా మొదలు విషం వస్తుందంట. విషం వచ్చినప్పుడు అంత మంది వచ్చినప్పుడు అందరూ తీసుకున్నారు. లక్ష్మీదేవి వస్తే విషమతి తీసుకున్నారు, ఐరావతం చంద్రుడు తీసుకున్నారు, కామదేవి వస్తే ఇక అందరూ చదవడం తీసుకున్నారట. తీసుకున్న తర్వాత విషం వస్తుందంట. విషం రాగానే అందరూ వచ్చి ఎవరైతే లక్ష్మీదేవిని తీసుకున్నారో విషమతి దగ్గరకు వచ్చి విషం తీసుకోమని చెప్పారట. విషం తీసుకోమంటే తీసుకుంటారా ఎవరైనా? ఎవరు తీసుకోరు విషయం తీసుకోమంటే. కానీ గౌరీదేవి దగ్గరికి అయితే ఎవరు పార్వతీదేవి దగ్గరకు వచ్చారు. పార్వతీదేవికి వచ్చి అమ్మా శివుడి విషయం తీసుకోమని చెప్పు అన్నారు. ఎవరైనా చెప్తారా? భర్తను విషయం తీసుకోమంటే తీసుకోమని చెప్తారా? ఎవరైనా చెప్పం. ఆయన మీద ₹1 కాలు ఉన్నా సరే భర్తను విషయం తీసుకోవాలని చెప్పం. కానీ పార్వతీదేవి ఏం చేసింది? విషయాన్ని తీసుకోమని చెప్పింది. ఎందుకు తీసుకోమంది? చెప్పింది ఆ మాంగళ్యం మీద ఆమెకి ఉన్న దైవం అన్నమాట. అంటే తన భర్త విషయం తీసుకున్నా సరే తనకి ఏమీ కాదని చెప్పేసి తన మాంగళ్యం మీద తనకున్న నమ్మకం. మనలో ఎవరైనా చెప్పగలమారా? ఎవరైనా చెప్పలేము. కానీ శివుడు విషయం తీసుకున్నా ఏమన్నా అయితే ఆయనకి ఏమీ కాలేదు, నీలకంఠుడయ్యాడు. అంటే ఈ భాగం వరకు ఆగిపోతుందట. ఇక్కడ అంత గొప్పది ఈ యొక్క మాంగళ్యం. ఎప్పుడైతే ఉదయాన్నే లేచి బట్టకాలని నమస్కారం చేసుకొని ఆ మాంగళ్యాన్ని కళ్ళకట్టుకొని దాని కొంచెం పసుపు కుంకుమ గుడ్డ పెట్టుకొని దీపారాయణ చేసుకుంటామో ఆ మాంగళ్య బలం అనేది పెరుగుతూ ఉంటుందట. అంతేగాని మనకి భయం వచ్చిందని చెప్పేసి లేకపోతే మనకు అవసరం చెప్పేసి పక్కకు పెట్టి మళ్ళీ వేసుకోవడం చేస్తే ఏమవుతుంది? ఆయన ఆయుష్ క్షీణిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క మాంగళ్య ధారణ జరుగుతుంది. ఒకవేళ మనకు తెలిసి తప్పులు ఏమైనా ఉండటే కనుక అవన్నీ కూడా తొలగిపోవాలని ఈ యొక్క మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఎవరైతే అది చూసి నమస్కారం చేసుకుంటారో ఈ తప్పులన్నీ కూడా తొలగిపోతాయట. ఇప్పుడు స్వామివారికి యజ్ఞాపవేద ధారణ, అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతూ ఉంది. బ్రహ్మగంధమోత్తస్థానే సూర్యాధీనానుమానాగ్రహాణావత్యంత ఆనుకూల్యరావరసిద్ధిరస్తు. కూర్చోండి. బ్రాహ్మణ బ్రాహ్మణ వై సర్వా దేవతాః సర్వాభిదేవైన దేవతా విరుద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా మే రుది బ్రాహ్మణే వదంతి. బ్రాహ్మణ వై సర్వా దేవతాః సర్వాభిదేవైన దేవతా విరుద్ధరతి యావదేవై దేవతాస్తా సర్వా మే రుది బ్రాహ్మణే వదంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదిత్రదేవే నమస్కూర్యాన్నా శ్రీరంగేతయ దేవతా ఏవ దేవతాః ప్రీణాది పర్యాప్త్యానంతరాయ సర్వస్వమార్గోత్సవస్యాప్తి సర్వశ్రీ సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భూయదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సీతామాతమునికి లక్ష్మణస్వామికి పవనసుత వీర ధీర సూర హనుమానికి. గట్టిగా చెప్పండి. అనుభవచ్చు పొద్దు నుంచి ఉపవాసం ఉన్నామని ఇంకా గట్టిగా ఎక్కడ వస్తుందని. కానీ ఇప్పుడు ఏం చెప్పాము? పవన సుత వీర ధీర సూర హనుమానికి అని చెప్పాము. అన్ని ఆయనే ఇస్తారు, అన్ని ఆయనే ఇస్తారు. ఒకసారి గట్టిగా జయ బోలో పవన సుత వీర ధీర సూర హనుమాన్.